బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్ష జరుగుతుంది కదా. అయితే మీకు స్పెషల్ గెస్ట్ని చూపిస్తాను. మాలికాపురం మేల్శాంతి పూజ చేసి తిరిగి వచ్చిన బ్రహ్మశ్రీ శ్రీ మురళీ నంబూదిరి గారితో మనం అడిగే కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి నమస్తే గురు. అంటే స్వామి ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారు, వాళ్ళు ఇది మాంసాహారం ఇలాంటివి ఏమి తినకూడదు, కానీ వాళ్ళ ఇంట్లో కూడా తినకూడదు అందరూ కూడా. అస్సలు ఇంట్లో ఎవరైనా మాలేసిన అనుకోండి ఇంకెవ్వరు అంటే వారి మాలేసేది ఎవరి కోసం? ఇంటి కోసమే, ఇంట్లో అందరి కోసమే కాదు. అందరూ నియమ నిష్టాలు పాటించడం మంచిది అయినంత వరకు. ఎందుకంటే ఆయన మాలేస్తే ఇంట్లో అందరూ మాలేసినట్టే. ఈ క్రమశిక్షణ అందరూ మ్యాక్సిమం పాటిస్తే వారికి తప్పకుండా మంచిగా. స్వామి కన్యాస్వాములు అంటే ఎవరు? వాళ్ళకున్న విశిష్టత ఏంటి స్వామి? అంటే మొట్టమొదటిసారి వెళ్తారు కదా వాళ్ళని కన్యాస్వామి అంటారు. అంటే విశిష్టత అంటే వారికి ఏం తెలియదు, ఏ కొండేది అంటే గురువు లాగా ఎవరొక వాళ్ళు అని తెలిసిన కథ, లేకుంటే గురువులు ముందు సీనియర్స్ అంటారు. వారు తీసుకెళ్ళి ఇది ఇలా ఫలానా ఏరియాని తీసుకెళ్ళి ఇది పంబ అన్నది ఇది ఒక్కొక్క ఏరియా పట్టుకొని చూపించి, అంటే అక్కడ కొన్ని అభిషేకం చేయడం కొన్ని ఉంటుంది అక్కడ నియమ నిష్టాలు పాటించాలి. అది వీరికి తెలియదు కదా, అది నేర్పించి తీసుకెళ్ళేవారు గురుస్వామి. అక్కడ వాళ్ళకి తెలియనందుకు ఒక గురుస్వామితో వాళ్ళు వెళ్తారు. అక్కడ పోయినాక వారికి ఎట్లా కావాలంటే ఏ రకం కావాలంటే ఏ రకంగా పూజ చేయాలని ఈ గురుస్వామి అంటే సీనియర్ పర్సన్ నేర్పిస్తారు. స్వామి మీరు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు స్వామి? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కేరళలో గురువాయూర్ దగ్గరే చిన్న పల్లెటూరులో అక్కడ నుంచి దాదాపు చిన్న వయసులో ఈ తెలంగాణ హైదరాబాద్కి రావడం జరిగింది. అక్కడ నుంచి నేను అదే గుడిలో గత 30 సంవత్సరం అయ్యప్ప స్వామి గుడిలో, అది కూడా అయ్యప్ప స్వామితోటి రోజు పూజ చేసి రోజు హరివరాసనం చదివి స్వామివారిని పడుకోబెట్టి రోజు పూజ చేసేందుకు ఈ యొక్క అదృష్టం భగవంతుడు మాకు ఇచ్చిందని భావిస్తున్నాము. తప్పక చాలా ఒక అద్భుతమైనది. అది ఎట్లా దొరికిందంటే స్వామివారు తప్ప వేరేం లేదు. స్వామివారి ఇచ్చే ఒక అదృష్టం భావిస్తున్నాము. తప్పక ఇదేంటంటే ఇక్కడికి రావడం, ఇందులో అందరూ మాతోటి ఈ ఊర్లో అందరూ ప్రార్థన, అది కూడా భక్తులు ప్రార్థనతోటి మనకి ఏదైనా తగిలేదు. వారందరూ ప్రార్థన తప్పకుండా ఉండే ఈ యొక్క అదృష్టానికి దొరికింది అని కూడా నేను భావిస్తున్నాను. స్వామి ఇప్పుడు అయ్యప్ప స్వామికి తాంత్రిక పూజ చేస్తారు అంటే ఇది అందరూ చేయవచ్చా? తాంత్రిక విద్య అంటే అది అంటే ఇండియాలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇండియన్ కల్చర్ అంటే పర్టికులర్ కేరళ అంత వరకు అక్కడ ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఈ రకమైన పూజలు మామూలుగా ఇప్పుడు ఈ రకమైన అంటే అయ్యప్ప స్వామి గురువాయూరు అన్ని ఆ ఏరియా అంతా ఇదే రూపమైన పూజలు నడుస్తాయి. అంటే మంత్రం తంత్రం రెండు నడుస్తుంది అక్కడ. అంటే ఈ పూర్వం నుంచి అక్కడ ఇదే సిస్టమ్ నడుస్తుంది. అప్పుడు ఏంటంటే పర్టికులర్ ముందు ఏంటంటే అక్కడ కేరళ నంబూదిరీస్ వారు ముందు నుంచి వారి పూజా విధానం చేస్తుంటే మాలాగా మా తాతలు ముత్తాతలు అక్కడ నుంచి వారు ఈ యొక్క సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ సిస్టంలో నడుస్తుంది. అప్పుడు ఆ టైం ఎప్పుడో నుంచి కేరళ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే రూపంలో ఇదే సిస్టంలో పూజ మొదలైనట్టుంది. అప్పుడేంటి అది ఇంతవరకు వారే చేస్తుంటాయి. అందుకే వారే ఎక్కువ ఈ పూజా విధానం ఎక్కువ వారికి తెలుసు, ఈ సిస్టమ్ వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఈ మధ్యలో అందరూ చేస్తున్నాము, కొందరు నేర్చుకుంటున్నాము, చేస్తున్నాము. కానీ వారికి ఇప్పుడు కూడా ఆ ఒక సిస్టమ్ ఎక్కువ తెలుస్తున్నది వారేనమాట. స్వామి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఇప్పుడు అందరూ ఆఫీసులకి ఎక్కడికైనా వెళ్తున్నారు, అలా వెళ్ళొచ్చా స్వామి ఆఫీసులు? తప్పకుండా ఎవరు వారి వృత్తి చేయాల్సిందే, వెళ్ళొచ్చు. అందుకని వెళ్ళాలి తప్పకుండా. వారికి ఏ డ్యూటీ ఉందో తప్పకుండా చేయాల్సిందే, దానిలో డౌట్ లేదు. అదన్నీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనసు శరీరం శుద్ధి ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడ పోయినా మనకు ఇప్పుడు ఒకవేళ ఆకలి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫ్రూట్స్ ఏదైనా తీసుకొని తింటే తప్పేం లేదు. ఒకవేళ ఆకలి బాగా ఎక్కువ వస్తుంది, దానిలో ఏం తప్పు లేదు. అంటే ఫ్రూట్స్ అనేది పవిత్రమైనది, అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఫలాలు ఎప్పుడైనా తినచ్చు, తీసుకోవచ్చు. పాలు అది కూడా పవిత్రమైనది. పాలు అనేది మన శుద్ధి చేసేది, శరీరాన్ని మనసు శుద్ధి చేసి పాలు కూడా ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా మనం ఎప్పుడు ఇంటికి ఎవరో వస్తే మనం పెద్ద వ్యక్తులు వస్తే మనం మీద ఫ్రూట్స్ ఫలాలు
పాలు ఇచ్చి స్వీకరిస్తా కదా. ఉమ్. అలాగ ఒక స్వామి అనేది అట్లా ఒక ఉండదు. స్వామితోనే కొలుస్తారు వాళ్ళని కూడా. అది 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 అలాగే ఒక స్వామి కదా, స్వామిలు అట్లనే చేయాలి. అలాగ పవిత్రమై ఉండాలి. శరీర శుద్ధి, మనశుద్ధి అది చాలా ఇంపార్టెంట్. అది అలాగనే ఉండాలి. స్వామి అయ్యప్ప స్వామికి వివాహం అయిందా స్వామి? అక్కడ అయ్యప్ప స్వామి శబరిమలలో బ్రహ్మచారి రూపమే. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కది ఉంటుంది. ఈ బ్రహ్మచారిలో ప్రతిష్ట అయింది, బ్రహ్మచారి రూపంలో ప్రతిష్ట అయింది. అందుకే అక్కడ ఈ రకమైన పూజలు, ఈ రకమైన సిస్టమ్ వచ్చింది అక్కడ. అంటే ఆ బ్రహ్మచర్యం పాటించి రావాలని అక్కడ ఆ రూపం అందుకు వచ్చింది అక్కడ. అది విశిష్టత. బిగ్ టీవీ ప్రేక్షకులు, అయ్యప్ప స్వామి భక్తులందరికీ తప్పనిసరిగా 41 దినం దీక్ష చేసుకొని శబరికి వెళ్ళండి. అందరూ మంచిగా సంతోషంగా దీక్ష చేసుకోండి. తర్వాత శబరికి ఇరుముడితోటి వచ్చేటప్పుడు మీరందరూ ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా ఉండండి. అంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు వస్తే అక్కడ చాలా కష్టం. వన్యజీవులు ఇవన్నీ తిని చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను స్వయంగా చూసిన అక్కడ వన్యజీవులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం మన అయినంత వరకు ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా ఉండండి. పవిత్రమైన ఇరుముడిని మంచిగా తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. మీ అందరూ భవిష్యత్తులో చాలా సంతోషంగా బాగా అయిపోతారు. అందరూ మంచిగా సేవ చేయండి, మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేయండి. అది ఈ అందరికీ నేను చెప్తున్నాను. స్వామి శరణం. భక్తులు లేని టైంలో శబరిమల ఎలా ఉంటుంది స్వామి? శబరిమల భక్తులు లేని టైమే అంత శబరి నిద్రపోయినట్టు. ఈ 60 రోజులు పూజ అయినాక అక్కడ మొత్తం అందరు దిగిపోతారు. ఇంకా అక్కడ ఇంకా పూజారులు తప్ప ఎవరు ఉండరు అక్కడ. అప్పుడు చాలా ప్రశాంతంగా ఏం లేనట్ట సడన్గా అన్నీ ఆగిపోతుంది, సడన్గా ఏం లేకుండా అయిపోతుంది. అంటే ఆ ఒక వాతావరణం అనేది అది స్మరించలేము, చాలా బాగుంది. ఇంకొకటి అక్కడ పొద్దునే 4-4:30 పక్షీల సౌండ్లు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అంటే పొద్దునే మనం ఏదో రకరకమైన పక్షులు వస్తూ తిరుగుతూ ఉంటుంది అక్కడ. ఆ పక్షులు సౌండ్ వినిపిస్తే ఏదో ఒక ఫ్లూట్ వాయించినట్ట, ఒక రకమైన భగవంతుడు స్మరణ అలా వస్తున్నట్ట, మీన్స్ ఆ స్వామివారు వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఒక 4 నుంచి 6 వరకు ఈ పక్షులు బాగా కలకలాడుతూ ఉంటుంది ఒకటి. తర్వాత ఆ ప్రభాత టైంలో ఇలా ఉంటా ఒక పక్షులు రావడం, తిరగడం, ఆ నేచురల్గా ఉండడం, చాలా చెట్లు దానికి మొత్తం పక్షులు ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ బాగా తిరిగి బాగా ఆ మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి. ఇంకొకటి ఏం ఉండదు అక్కడ. యాక్చువల్ ఏంటంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు స్వామి. 5వ రోజు పూజ అయిపోయి గుడి హరివరాసన పాడి గుడి మూసిన యోగ నిద్రలో అక్కడ ఏంటంటే అప్పుడు నుంచి మనం ఎవరు ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే స్వామి నిద్రలో ఉన్నాము. వన్యజీవులు వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఇది వారి ఊరే కదా, వారు ఎట్లన్నా తిరగచ్చు, వారికి ఇష్టం వచ్చిన ఏదైనా చేయొచ్చు. అది ఆ ఊరి శ్రేష్టత, వాళ్ళ ఊరే కదా, అట్లా చేయొచ్చు, తప్పేం లేదు. ఫారెస్ట్ అధికారులు ఉంటారులే, 2-3 ఉంటారు. అంటే అవసరం పడితే 2-3 పోలీస్ ఆఫీసర్స్, 2-3 ఫారెస్ట్ ఆఫీసర్స్, తర్వాత పూజారులు మా ఇద్దరు ఉంటారు. సన్నిధానం పూజారి, మాళికాపురం పూజారి, వీరిద్దరు వారే అక్కడ ఉంటారు మామూలు టైంలో. తర్వాత మిగతా ఈ గుడి తెరిచే టైంలో వస్తారు, గుడి మూసినాక అందరూ దిగిపోతారు అక్కడికి. ఈ ఒక టైంలో ఉంటారు, అది తప్ప వేరే ఎవరు ఉండరు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉండకూడదు అక్కడ. ఆ టైంలో పూజా టైంలో అందరూ ఉండాలి. తర్వాత తప్పకుండా అందరూ దిగాల్సిందే. అది చాలా ఎత్తులో ఉంటుంది కదా గుడి, ఫారెస్ట్లో చాలా ఎత్తులో ఉండేందుకు అందరూ పూజా టైంలో అందరూ వచ్చేస్తారు, ఎవరు వారు సేవ చేస్తుంటారు. అది అయిపోయినాక అందరూ లాస్ట్ డే వెళ్ళిపోతారు అనమాట. ఇది అయినాక అక్కడ చాలా క్వైట్గా కాముగా ఉంటుంది. సాయంత్రం మార్నింగ్ పొద్దునే లేచి నేనైతే పొద్దునే మా పురాణాలు పారాయణాలు చేస్తూ ఉంటారు. అది ఒక 9-9:30 వరకు మా పూజ ముఖాది, అంటే ఇంట్లోనే మా పూజ చేస్తూ ఉంటారు. సాయంత్రం కూడా అలాగా సహస్రనామాష్టోత్తరం వారిని చదవడం అక్కడ రోజు మాకు స్వామి ధ్యానంతో ఉంటాయి. ఈ యొక్క సంవత్సరం అలాగనే ఉండాలి, అలాగనే ఉంటారు అన్నమాట.
ఓకే స్వామి. ఇంకొకటి మీకు అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. బిగ్ టీవీ ప్రేక్షకులందరూ మరి ఒక్కసారి అందరూ నమస్కారం. చాలా సంతోషం. స్వామి శరణమయ్యప్ప. స్వామి, మా ప్రేక్షకులకు మంచి విశేషాలు తెలియజేశారు. చాలా ధన్యవాదాలు స్వామి శరణం. సో చూసారు కదా అయ్యప్ప దీక్ష సందేహాలు, అలాగే అయ్యప్ప స్వామి విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.